సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల్ని 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పేరుకే పార్టీకి సంబంధం లేని ఎన్నికలు అన్నట్లుగా పరిస్థితి మారింది. 3 రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టి మరీ వీలైనన్ని స్థానాల్లో పాగా వేయాలని, వీలైతే ఏకగ్రీవాలకు పోవాలన్న పట్టుదలతో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా తన పట్టును నిలుపుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఈ ఎన్నికలను సవాలుగా స్వీకరిస్తున్నారు. మొదటి దశలో 4236 గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రధాన పార్టీల కీలక నేతలు అప్రమత్తమయ్యారు. ఇంతకాలం తమ గెలుపునకు, పార్టీ అభివృద్ధికి పార్టీ జెండా మోసి పలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఎవరిని కాదనాలో, ఎవరిని వద్దనాలో తెలియక ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పోటీకి ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్న చోట ఒకరికి మద్దతిస్తే ఇంకొకరు అలకబూడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వేచి చూసిన నేతలు ఇప్పుడు బుజ్జగింపులు కాకుంటే బెదిరింపులకు రెడీ అవుతున్నారు. ఆర్థికంగా ఖర్చులు భరించేవారు, పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లు కష్టపడిన వారు, ఇలా ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ అసలైన రాజకీయం చూపిస్తున్నారు నేతలు. అంతిమంగా డబ్బు వైపే మొగ్గు చూపుతున్నారు. ఒక్కో ఓటుకు 3000 నుంచి 5000 ఇవ్వగలిగే ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులకే పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిస్తేనే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని పార్టీల యోచనగా ఉంది. క్షేత్రస్థాయిలో ఏ వ్యూహంతో ప్రచారం చేస్తే ప్రజల మద్దతును కూడగట్టొచ్చనే విషయంపై పార్టీల మండల అధ్యక్షులు ముఖ్య నాయకులతో సమాలోచనలు చేస్తున్నారు. మండలాల వారీగా ముఖ్య నాయకులతో రహస్య సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో డిజిటల్ ప్రచారం వైపు కూడా చూస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలాగా ఎత్తుగడలు వేస్తున్నారు. దీంతో పల్లెల్లోనూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. మొత్తంగా పల్లె రాజకీయాల్ని 3 పార్టీలు ఈసారి మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలంగా రాని చోట్ల నాయకులు వ్యూహం మార్చారు. సర్పంచ్ కాకపోయినా చెక్ పవర్ ఉన్న ఉప సర్పంచ్ పదవిని దక్కించుకుని ఊరిని ఏలుదామని పథకాలు రచించుకుంటున్నారు. ఉప సర్పంచ్ కావాలంటే వార్డు సభ్యులే కీలకం. ఆయా రిజర్వేషన్లు చెంది వెంటపడేవారు, చెప్పిన మాట వినే అనుచరుడు లేదంటే అతడి సతీమణిని సర్పంచ్ గా, వార్డు మెంబర్ గా బరిలోకి దింపి గెలిపించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సర్పంచ్ నుంచి వార్డు సభ్యుల వరకు అనువైన వారిని ఎంపిక చేసేందుకు నేతలు రాత్రింబవళ్లు సమాలోచనలు చేస్తున్నారు.